ఈరోజైతే బాగా జలుబు చేసేసిందని ఎళ్లి గేరకాళ్ళు తీసుకొనొచ్చాను. దీనికి 2 రకాల పేర్లు గేరకాళ్ళు, గట్టి కాళ్ళు అంటారు. మీ వైపు ఏమంటారో కామెంట్ జేయండి. ముందుగా ఆటిలిని అమ్మమ్మకిచ్చేసాను. కడిగేసుకొని అమ్మమ్మ సీక్రెట్ మసాలా ఏసేసి కలిపి పెట్టుకుంది. సీక్రెట్ మసాలా మీకు తెలిసే ఉంటది. పాత వీడియోలో చెప్పాను. మళ్ళీ కావాలంటే ఆ మసాలా కామెంట్ చేయండి. ఆ మసాలా ఏంటో చెప్తాను. ఇక ఆ తర్వాత ఆ మసాలా ఏసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు ఏసి కావాల్సినంత ఆయిల్ బోసేసి ఇక ఇప్పుడు దాన్ని గాల్లో దడ 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 ఎగరేస్తదనమాట. ఎగరేసి ఇక అది పొయ్యి మీద పెట్టేస్తది. పొయ్యి మీద పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత దానికి కావాల్సిన నీళ్ళు పోసుకుంటదనమాట. మధ్యలో ఒకసారి టేస్ట్ చూసి కారం, ఉప్పు సరిపోయినాయా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వాటర్ పోసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఎంతలా అంటే బాగా చిక్కగా కాదు కానీ కొంచెం మనం పోసిన నీళ్ళు సగం అయిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరిగించుకొని దించే కొంచెం కొత్తిమీర జల్లుకొని దించుకుంటే సూపర్ టేస్ట్ ఉండిద్దనమాట. వేడి వేడి అన్నంలో ఏసుకొని తినంటే జలుబున్నా ఏదున్నా గానీ తలబట్టేసినా, జ్వరం వచ్చి, లేపోతే జలుబు జేసి, బారకంగా ఉన్నా మొత్తం దిగిపోయిద్దనమాట చెమట రూపంలో. నేనైతే ఈ పులుసు రెడీ అవ్వంగాల్నే ఇంట్లో ఇడ్లీలు 4 ఉంటే అందులో పోసుకొని ఫుల్లుగా ఇడ్లీలు మునిగేదాకా ఏసుకొని తిన్నాను. అది సరిపోక మళ్ళీ అన్నంలో ఏసుకొని తిన్నాను. నాకైతే ఉన్న జలుబంతా పోయింది. మీకు ఇలా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ.